V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. బీసీ ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ. రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి. వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారు. చిలకలూరుపేట రైల్వే లైన్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు. రైల్వే లైన్ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు అందిస్తా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. డైలాగులతో జనాన్ని మాయ చేయాలని నవ్వుల పాలైన మంత్రి రజని. చిలకలూరుపేటలో మొలిచిన గంజాయి మొక్క విడుదల రజని. ప్రతిపాటి శరత్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నమ్మించి నిలువున మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి బడుగు బలహీన వర్గాలంతా మే 13వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని తెలియజేశారు. 5 ఏళ్లుగా బీసీ ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో యువత ఎన్టీఏకు మద్దతుగా ఉండాలని గుంటూరులో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావును నర్సరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలను గెలిపించాలని ఏపీ బీసీ సంక్షేమం సంఘం తెలిపింది. శంకర్రావు గారు, కేశన పెద్దలు, వారితో పాటు సభ్యులుగా ఉన్నటువంటి అన్నవరపు నాగమల్లేశ్వర గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, ఆ విధంగా కమిటీ సభ్యులు, చిలకలూరుపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ఒక మంచి శుభ పరిణామం. అది కూడా ముఖ్యంగా గత ఎన్నికల్లో 2019లో వారు ఎటు ఉంటే అటే విజయం సాధించింది. ఈసారి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్నారు. వారు ఎటు మద్దతు ఇస్తే అటు బీసీలంతా కూడా ఈరోజు కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బీసీలను బాగా ఇబ్బందులు గురి చేయటమే కాకుండా ఆర్థికంగా కూడా నలిగిపోయారు, దగాపడ్డారు. ఫ్యాన్కు ఓటేసిన బీసీలంతా తిరిగి మళ్ళా ఈ ఫ్యాన్కి వేసి, వైసీపీకి వేసి నష్టపోయామని పశ్చాత్తాపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. రాజకీయంగా కూడా అణగదొక్కాడు జగన్మోహన్ రెడ్డి బీసీలు. కక్ష సాధింపు స్పష్టంగా బీసీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు గారు కాన్స్టిట్యున్సీ, ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం వివిధ కుల సంఘ నాయకులకి, మహిళా మక్క చెల్లెలకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొన్న 14వ తారీఖున గుంటూరులో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్లేనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లేనరీ సమావేశంలో 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి కూడా బీసీ కుల సంఘ నాయకులు, బీసీ ప్రతినిధులందరూ కూడా ఆ కార్యక్రమానికి రావటం జరిగింది. ఉదయం 10 గంటలుగా ఉన్నాడు. మరి వారి కేంద్రం యొక్క సహాయ సహకారం కూడా కావాలి. ఈ రాష్ట్రం ఇవాళ మరి భవిష్యత్తులో ముందుకెళ్లాలంటే కేంద్ర సహకారం లేదా కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు లేదు కనుక అందుకనే ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ఈ రోజున ఈ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంటున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటేయాలని చెప్పి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలంటున్నారు. ఎక్కడికక్కడికే కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎక్కువ శాతం పోలింగ్ చేయించాలని చెప్పి డాక్టర్ నరేంద్ర మోడీ గారు కూడా కోరుకున్నటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తూ, సంక్షేమ సంఘం అనేది మేము ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు, సమిష్టిగా అందరూ కూడా గెలిపించి వారి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. అనంతపురం అర్బన్ స్థానిక వికలాంగుల కోటాలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, ప్రభాకర్ చౌదరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ వికలాంగుల కోటాలో రోడ్లు, నీళ్లు, కాలువల వంటి అభివృద్ధి పనులు టీడీపీ ప్రభుత్వం చేసిందన్నారు.
13 తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చౌదరి నగర ప్రజలను కోరారు. అందులో భాగంగానే రాయలసీమలో అనేక ప్రాంతాలు నంద్యాల, కర్నూలు, కడప, అనంతపూర్ లాంటి హిందూపూర్ అనేక నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. ఇందులో ప్రతి చోటు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి వస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం లేనటువంటి ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే సరైన నాయకుడు, ప్రజానాయకుడు, ముఖ్యమంత్రి అని చెప్పి విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే వివిధ నియోజకవర్గాల్లో కార్యక్రమాలకి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా అర్బన్ లో ప్రసాద్ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ తో పాటు మేము రుద్రాపేట పంచాయతీలో ఇంటింటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేకి, ఎంపీకి 2 ఓట్లు వేయండి సైకిల్ గుర్తుకి. ప్రసాద్ అండ్ లక్ష్మీనారాయణ ఇద్దరికి ఇస్తేనే రాష్ట్రంలో కేంద్రంలో నిధులు తేవడానికి ఉపయోగపడుతుందని చెప్తుంటే ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. తప్పకుండా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అందులో అనంతరం రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి ఏదో సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా వచ్చే తప్ప అదనంగా కృషి చేసి ఎక్కడ నిధులు తెచ్చినటువంటి మాపాన కూడా పదే సుభాష్ రోడ్డు, పుత్తూరు 2 చెప్తా ఉన్నారు. ఆ 2 మేమే తెచ్చాం. గడ్కరీ దగ్గరికి పోయాం. అదేవిధంగా వెంకయ్యనాయుడు దగ్గరికి వచ్చాం. ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయని చెప్పాం. ఎన్నికలు రావడం, టెండర్లు పెట్టడం మూలన ఆ యొక్క నిర్మాణ కార్యక్రమం చేశారు. అంతకుముందు గతంలో చెరువుకట్ట రోడ్డు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మనమే చేశాం. అదేవిధంగా శిల్పారావం నేషనల్ పార్క్ ని గతంలో డెవలప్ చేశాం. తర్వాత దాన్ని 100 ఎకరాలు చేసి సర్వనాశనం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిధులు తీసుకుని చేశాం. 120 కోట్లతో 20-30 ఏళ్లు నీళ్ల సమస్య లేకుండా అనంతపురానికి ఈరోజు తాగునీటి సమస్య లేనటువంటి నగరంగా అనంతపురం ఉంది. కాకపోతే దానిలో కూడా పరిపాలన పరంగా విఫలమై ఒక మోటార్ చెడిపోతే 15 రోజులు 20 రోజులు నీళ్లు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మరి ఈ రోజు ఉండడం అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు మరి ఆకస్మిక తనిఖీలతో పాటు రోజు మందులు రకరకాలుగా అవన్నీ కూడా మనం సమీక్ష చేయడం, అందులో భాగంగా సూపర్ స్పెషల్ హాస్పిటల్ అంతరంగాలని తీసుకొని వచ్చి నిర్మాణం చేస్తే ఈ రోజు కూడా ప్రాణం వచ్చి చెప్పాలంటే దురదృష్ట పరిస్థితులు ఈ అనంతపురం నియోజకవర్గంలో ఉన్నాయి. అంతేకాకుండా శాంతి భద్రతల కోసం 4వ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చాం. ఇట్లా రకరకాలుగా అనంతపురాన్ని అన్ని విధాలా చేసాం. పూర్వనగర్ రోడ్డు మా ప్రభుత్వ హయాంలో వేసాం. బస్ స్టాండ్ కి మనమే రోడ్డు వేసాం. సంజీవ్ రెడ్డి గారి ఇంటి పక్కన మనం కొత్త రోడ్డు వేసాం. తర్వాత శ్రీనగర్ కాలనీ రోడ్డు కూడా మనమే వేసాం. అంటే ఎక్కడ పడితే అక్కడ కొత్త రోడ్ల నిర్మాణం కేవలం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వెలుబడిలోనే చేశామని చెప్పి ఒక శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ పరంగా మీరు ప్రజల విశ్వాసాన్ని చూరగరాలా, ప్రజల్లో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది అధిగమించడానికి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఆ విధంగా కాకుండా జగనన్న సంక్షేమం అని చెప్పి ఓట్లు అడిగే తప్ప వేరే చేయడం లేదు. ఎక్కడికి పోయినా ఏం చేసినా అనంతపురంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాధాకృష్ణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అలెగ్జాండర్ చిలకలూరిపేట మండలంలోని వేలూరు, బొప్పుడి, యాండ్లపాడు మండలాల్లోని కారుచోల, వంకాయలపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హస్తం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందిన లబ్ధిని వివరించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో చైతన్యానికి ప్రతీక, సామ్యవాద భావాల కిల్ల, కమ్యూనిస్టుల కంచుకోట, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక పవిత్ర సిద్ధాంత బద్ధులై కొనసాగేటువంటి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి గ్రామం, నమ్మిన సిద్ధాంతం కోసం అహరహం శ్రమించేటువంటి గ్రామం చిలకలూరిపేట అనేటువంటి చైతన్యవంతమైన నియోజకవర్గంలో జరిగిన తొలిసారి ఎన్నికల్లో మీ గ్రామం నుంచి మీ ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా కీర్తి చేట్లు కరణం రంగారావు గారిని ఎన్నుకొని కమ్యూనిస్టుల కిల్లాగా ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కమ్యూనిస్టు యోధులారా, మీ అందరికీ పేరు పేరున భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు, ప్రజల భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలుగా మనం భావించవలసి వస్తుంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చేసినటువంటి మేలుని ఈ సమయంలో తప్పకుండా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర పోరాటం తుది దశకు చేరుకున్నటువంటి సమయంలో స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం మనకు ఏర్పాటైతే
ఏ విధమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఆ ప్రభుత్వాన్ని ఏ మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచన చేస్తే ఆ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తే ఆ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి వారికి ఓటు ఇవ్వమన్నారు, బంగారం ఉన్నటువంటి వారికి ఓటు ఇవ్వమన్నారు, ఆస్తులు ఉన్నటువంటి వారికి ఓటు ఇవ్వమన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే మానసికమైనటువంటి స్థితి బాగున్నటువంటి 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వయోజనుడికి కూడా ఓటు హక్కు ఇచ్చి ఆ ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ఎలుగెత్తి చాటినటువంటి మహానేతకి మనం ఒక్కసారి జోహార్లు అర్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుగుతున్నాం. ఈనాడు అలెగ్జాండర్ సుధాకర్ గారు కానీ నేను కానీ లేదు ఎన్నికల్లో పోటీ చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకంటే యోధులు అనుకున్నటువంటి నాయకులు గాని మన ఇంటికి వచ్చి మన కాళ్ల దగ్గరకు వచ్చి మాకు ఓటు వేయమని భిక్ష అడుగుతున్నారంటే ఆ విధంగా నాయకుల్ని భిక్షగాళ్లుగా మార్చి ఓటర్లను భిక్ష వేసేటువంటి దానకర్ణులుగా తీర్చిదిద్దినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావజాలాన్ని కొనసాగించగలిగినటువంటి ఒకే ఒక్క పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పి ఈ సందర్భంగా మీకు సగర్వంగా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎన్నికల్లో ఈనాడు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ అంటే వాళ్ళు ముద్దుగా పెట్టుకుని అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి జనసేన అధ్యక్షులు జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నవోదయ కాలనీ యందు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ 13న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిల్కలూరుపేట రైల్వే లైన్ ఏర్పాటు కోసం జరిగే ఎటువంటి ప్రయత్నానికైనా తన సంపూర్ణ మద్దతు అందిస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హామీ ఇచ్చారు. చిల్కలూరుపేట రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు ఆయనను కలిసినప్పుడు మర్రి రాజశేఖర్ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా మరి మాట్లాడుతూ రైల్వే ఏర్పాటు కోసం షేక్ సుభానీ కన్వీనర్ గా ఏర్పడి సాధన కోసం ఉద్యమించడం హర్షణీయమన్నారు. చిలకలూరుపేట పొగాకు ప్రతి గ్రానైట్ పరిశ్రమలకు కేంద్రంగా మారిందని, రైల్వే లైన్ ఏర్పాటుతో ఆయా పరిశ్రమలకు స్థానికంగానే ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు మల్లికార్జున్, నవీన్ పాల్గొన్నారు. నమస్కారం. చిలకలూరుపేట రైల్వే లైన్ సాధన కోసం మిత్రుడు షేక్ సుభానీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా కాలం నుంచి కూడా దీని మీద ఆయన అందరినీ కలవటం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఎలక్షన్ టైంలో మరి ఆయన అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి దీని మీద దృష్టి సారించాలి అని చెప్పి అందరినీ కూడా కోరటం ఉండడం జరుగుతుంది. ఈరోజు దానిలో భాగంగా నా వద్దకు రావడం జరిగింది. తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నుంచున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా దీని మీద దృష్టి సారిస్తాడు. ఆయన ద్వారా ఈ కార్యక్రమం అమలు జరిగేటట్టుగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైల్వే లైన్ అనేది చిలకలూరుపేటకి చాలా అవసరం. చిలకలూరుపేట పారిశ్రామికంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ గతంలో పొగాకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఉంటాయి. అట్లాగే పత్తికి సంబంధించినటువంటి జిన్నింగ్ మిల్లు ఉన్నాయి, స్పిన్నింగ్ మిల్లు ఉన్నాయి. ఈరోజు క్లాత్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రావటం జరిగింది. టెక్స్టైల్ పార్కు ఇక్కడ ఉంది. అంతేకాకుండా గ్రానైట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు వేలాదిగా ఉన్నాయి చిలకలూరుపేట చుట్టుకొని. మరి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ చిలకలూరుపేటకి రైల్వే లైన్ ఉంటే ఇక్కడ తయారయ్యేటువంటి వస్తువుల్ని అన్ని రకాలుగా కూడా ఎగుమతి చేసుకోవడానికి, వ్యాపారం ఇంకా వృద్ధి చేసుకోవడానికి, తద్వారా ఈ ప్రాంతం ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రైల్వే లైన్ అనేది చాలా అవసరం. కాబట్టి దీని మీద తప్పనిసరిగా మా పార్టీ తరఫున దీని మీద దృష్టి పెడతాం. దీనికోసం తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం అని చెప్పి తెలియజేస్తాం. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలోని ఓటర్లకు డమ్మీ ఈవీఎం ప్యాడ్ల ద్వారా అవగాహన కల్పిస్తూ కొడవలూరు ధనుంజయ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మెరిగా మురళీధర్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా శ్రీ మద్దెల గురుమూర్తి తరపున ఎన్నికల ప్రచారం జరిగింది. ఎన్నికల అభ్యర్థి శ్రీ మెరిగా మురళీధర్, ఎంపీ అభ్యర్థి గురుమూర్తులకు ఈ నెల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఇరువురి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డికి విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చిట్టేడు పిఎస్సిఎస్ చైర్మన్ పుట్ట నారాయణ, బత్తిన మస్తానయ్య, చీర రవి, చీర చంద్రయ్య, లౌసాంగ్ రామకృష్ణ, బత్తిన మస్తానయ్య, చంద్రగిరి రమణయ్య, పట్టపు పరశురాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చిట్టేడు, రుద్రవరం, ఊనుగుండపాళ్యం, మద్దాలి కండ్రిగ గ్రామాల్లో ఓటు గురించి, ఓటు నమూనాల గురించి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేయడం జరిగింది. 2 ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఎంపీ గారి ఓటు 1వ నంబర్లో, ఎమ్మెల్యే గారి ఓటు మెరిగ మురళి గారిది 4వ నంబర్లో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి మా నాయకులు తిరిగి ప్రతి ఒక్క ఓటర్కి చెప్పడం జరిగింది. ఓటర్లు ఒక అవగాహనతో ఓటు వేస్తారని, జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటారనే ఆశతో మేమందరం గడప తిరగడం జరిగింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో ప్రతిపాటి శరత్ ఇంటింట ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు నాటిన మొక్క జగనన్న పెంచిన చెట్టు లాంటి డైలాగులతో జనాన్ని మాయ చేయాలని నవ్వుల పాలైన మంత్రి విడుదల రజని నిజానికి చిలకలూరుపేటలో మొలిచిన గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్. అందుకే గత ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ ఎవరు చేయొద్దని చిలకలూరుపేట ప్రజలు పిలిస్తే పలికే ప్రత్తిపాటి పుల్లారావును గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారం. ఇంత ట్రెండ్లో కూడా మీరందరూ వచ్చి ప్రచారానికి సహకరించినందుకు నా ధన్యవాదాలు. అలాగే 2024 ఎన్నికలు మనకి చాలా ముఖ్యమైనవి. 2019లో ఒకసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అరాకొర షరతులతో కూడిన సంక్షేమం అందించాడు. ఇంకా ఆయన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చాడు. అందులో అభివృద్ధి చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, క్యాపిటల్ కడతాను ఏమీ చెప్పడు ఆయన. అయ్యే సంక్షేమ పథకాలు షరతులతో మళ్ళీ అప్పులు తెచ్చిస్తానని చెబుతున్నాడు. అప్పులు ఆయనకి పుట్టవు. ఈసారి వస్తే ఆయనకు ₹1 ఇచ్చేవాళ్ళు లేరు. సంపాదించుకుంటే ఖర్చు ఎక్కడి నుంచి పెడతారు? ఎవరింట్లో అయినా అంతే కదా. ₹1 సంపాదించి ₹10 ఖర్చు పెడతారు. ₹1 సంపాదన లేకుండా ₹2 ఖర్చు పెడుతున్నాడు. ఇప్పటికి బాగానే ఉంటుంది. పోయే కొద్దీ చిక్కులు మనకే మన్నెత్తి మీదే వేస్తాడు. కరెంటు ఛార్జీలని, నీళ్ళ ఛార్జీలని, చెత్త పన్నుని. అందుకని మీరందరూ ఆలోచించండి. అభివృద్ధి సంక్షేమం సమంగా నడవాలి. 2 ఒక సంక్షేమం చేస్తే సంపద సృష్టించడం కష్టం. 2 సమపాలికంగా చేస్తేనే రాష్ట్రం గాడిలో పడుతుంది. లేకపోతే అప్పులు భారం చేసి ఆ భారం మన నెత్తి మీద వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 2019లో మనం ఒక తప్పు చేసి మనం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి సకాలంలో మనం వివరించుకోవడంలో విఫలం చెందడం వల్ల 2019లో విడుదల రజని అనే ఒక గంజాయి మొక్కని మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాం. ఆమె మర్చిపోయారు ఒక ఎమ్మెల్యే గెలిస్తే 5 సంవత్సరాలు పరిపాలించాలని. 6 నెలలు బంధువులకి ఎక్కడ దోపిడీ చేయాలో మొత్తం సెట్ చేసి, ఒకరికి ఇసుక, ఒకరికి మద్యం, ఒకరికి క్వారీలు, ఒకరికి గ్రానైటు, ఇట్లా ఎవరికి వాళ్ళకి అప్పగిచ్చి మీరు దండుకోండి అని చెప్పి నియోజకవర్గం వదిలిపెట్టి గుంటూరు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి దిక్కు లేరు ఈ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ఎవ్వరు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లిస్టులో ఆమెను ఇక్కడి నుంచి తీసేసి గుంటూరు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లిస్టులో మార్చాడంటే అది చెత్త సరుకు అని అర్థం. ఎక్కడెక్కడ చెత్తలో తీసుకెళ్లి ఇంకో చెత్త కుండీల్లో వేస్తున్నాడు. చిలకలూరుపేట చెత్తను తీసుకెళ్లి గుంటూరులో వేస్తున్నాడు. గుంటూరులో చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. విడుదల రజని మీద ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ, రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి. వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారు. చిలకలూరుపేట రైల్వే లైన్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు. రైల్వే లైన్ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు అందిస్తా ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. డైలాగులతో జనాన్ని మాయ చేయాలని నవ్వుల పాలైన మంత్రి రజని. చిలకలూరుపేటలో మొలిచిన గంజాయి మొక్క విడుదల రజని, ప్రత్తిపాటి శరత్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.